ఎన్నికల టైంలో కూటమిచ్చిన హామీలు సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఇప్పుడు ఏపీలో కూటమి విజయం సాధించింది. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. జిల్లాలతో కూడా సంబంధం లేకుండా ప్రయాణం చేయొచ్చు అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఓవైపు ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఇప్పటికైతే ఆర్టీసీ ఎండీ నుంచి వివరాలు తెప్పించుకున్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది, ప్రభుత్వం భరించాల్సింది ఎంత, ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పల్లె వెలుగు బస్సుల వరకు ఉచితాన్ని పరిమితం చేయాలనే ఆలోచన కూడా అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ నాయకులు కూడా చూచాయిగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. పల్లె వెలుగు వరకు ఉచితాన్ని పరిమితం చేస్తే ఆర్టీసీకి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కష్ట నష్టాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీంతో అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులేంటి, ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు, రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనే విషయాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వీటి వివరాలు తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీలో అనుసరించే విధానాన్ని ఖరారు చేస్తారు. ఇదే టైంలో ఆర్టీసీని ఉచితం చేస్తే ఎదురయ్యేటువంటి సామాజిక ఇబ్బందులపైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆటో డ్రైవర్లున్నారు. వీరి కుటుంబాలు ఆటో రవాణాపైన ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్సీ, ఇతర వాహనాల రవాణా కూడా సాగుతోంది. రేపు ఆర్టీసీని ఉచితం చేస్తే వీటిపైన ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ప్రత్యామ్నాయంగా ఆటో, ట్యాక్సీ కార్మికులకు ఏం చెయ్యాలి, వారి నుంచి నిరసనలు రాకుండా ఎలా వ్యవహరించాలి అనే విషయంపై దృష్టి పెట్టారు. ఇవన్నీ అయి ఆర్టీసీ ఉచిత హామీ అమల్లోకి వచ్చేందుకు 1 నుంచి 2 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు దసరా నాటికి ఈ పథకాన్ని అమలు చేయొచ్చేమో అని అంటున్నారు. ఇక ఏపీలో కూడా ఈ పథకం అమలవుతే దేశంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న 8వ రాష్ట్రంగా నిలుస్తుందని తెలుస్తోంది.